జై తెలంగాణ, జై గణేష్ అన్న. మరి నేటి రోజున గణేష్ అన్న జన్మదిన పురస్కరించుకొని ముందుగా మరి గణేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి జన్మదిన సందర్భంగా మరి పొద్దున్న నుంచి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడము, రైల్వే స్టేషన్లో భోజన వితరణ కార్యక్రమం మరియు నిత్యావసర సరుకులు, మరి బస్టాండ్ దగ్గర కూడా మరి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. మరి సాయంకాలం పూట మరి రాజారాజేంద్ర చౌరస్తాలో మరి మా టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు గణేష్ అన్న అంటే మిస్టర్ డెవలప్మెంట్. మరి గణేష్ అన్న గారు మరి గత 10 సంవత్సరాల కాలంలో చేయని పని అంటూ లేదు. మీరు రోడ్ల విషయం అనుకోండి, డివైడర్ల విషయం అనుకోండి, సెంట్రల్ లైటింగ్ విషయం అనుకోండి, ఐటీ బిల్డింగ్ అనుకోండి, మరి నాక్ బిల్డింగ్, కలెక్టరేట్, ఈ విధంగా చెప్పుకుంటూ అన్నిటికంటే ముఖ్యమైనది సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే 2018కి ఎన్నికల ముందు మరి ఎన్నికలు వచ్చే సమయంలో కూడా మరి ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మరి యూజీడీ పనులు ప్రారంభించి మరి కంప్లీట్ చేయడం జరిగింది. మరి గణేష్ అన్న ఎన్నికల ముందు కూడా మరి అటువంటి నాయకుడు మరి కరోనా సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేసి లాక్డౌన్లో ఉన్న సందర్భంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు మరి దాంతోపాటు ఆశా వర్కర్లు, కార్మికులు, మన మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పట్ల కూడా మంచిగా వివరించి వాళ్ళకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన ఘనత మరి గణేష్ అన్న గారిది. అదే కాకుండా కళ్యాణ శ్రీ షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాల్లో కూడా మరి తన సొంత డబ్బులు వెచ్చించి గవర్నమెంట్ తరఫున వచ్చిన 1,16,000తో పాటు మరి తన సొంత డబ్బులతోటి మరి బట్టలు ప్రతి షాదీ ముబారక్ లబ్ధిదారులకు, మా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరూ కూడా మరి గణేష్ అన్న గారు ఇచ్చారు. మరి గణేష్ అన్న గారి సమయంలో మరి ప్రారంభోత్సవాల పండుగ ఉండే. గణేష్ అన్న వస్తుందంటే ఆ రోజు 5-10 ఇనాగ్రేషన్లు తప్పకుండా ఉండడే. మరి ఇలా గత సంవత్సర 15 నెలల కాలం లోపల ఒక ఇనాగ్రేషన్ కూడా నేను చూసినట్టు అనిపించట్లేదు. ఆ రోజులో రోజు ఇనాగ్రేషనే. వర్షాలు పడ్డాయంటే తననే సొంతంగా వచ్చి మరి వీధులన్నీ తిరిగి ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటుందని చేసి అధికారులతో పరిచయం చేసి మరి ఆ సమస్యలను తీర్చినటువంటి మరి అటువంటి సందర్భంలో రోడ్లు లేని చోట నేను మీకు ఈ సమయం లోపల మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సమయం లోపల మరి రోడ్డు నేను వేపిస్తానని మాటిచ్చి మరి ఆ మాట నిలబెట్టుకున్న ఘనత మరి గణేష్ అన్న గారి. మరి అటువంటి గణేష్ అన్న పుట్టినరోజు మనం గణనీయంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నిజామాబాద్ నగర ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు గణేష్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నగరంలో ప్రతి చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. జై గణేష్ అన్న.